జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ మల్లం నవీన్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్టీఓ గారు కుమారాణి మేడం గారికి, అట్లాగే ఏసీపీ గారికి, ఇంకా పేరు పేరుని విచ్చేసినటువంటి అతిథులందరికీ, మా కళకి డిఆర్డిఓ గారు, డిఆర్డిఓ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి మిత్రులకు, అలాగే తహసీల్దార్ గారికి, డీటీ గారికి, ఇంకా మిగతా అందరి సిబ్బంది అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈనాటి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కళాశాల నుండి ర్యాలీని మన ఆర్టీఓ గారు ప్రారంభించారు. కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ ఈ పాకాల్ జంక్షన్ లో ఇప్పుడు మనం మానవహారంలో ఉన్నాము. ఇప్పుడు తదుపరి కార్యక్రమంలో భాగంగా ప్లెడ్జ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ఈ మానవహారము ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడానికి డిగ్రీ కాలేజ్ స్టాఫ్ అండ్ విద్యార్థులకు, గౌరవ ఏసీపీ గారికి, తహసీల్దార్ గారికి, సిఐ గారికి అండ్ డిఆర్డిఓ నుంచి వచ్చిన మహిళలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓటు హక్కు గురించి మనము ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ చేయడమే కాదు, మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ ఓటు యొక్క విలువ తెలియజేయాలంటే విద్యార్థులకే సాధ్యము. ఎందుకంటే పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు తప్పనిసరిగా వింటారు అని మీరు ఓటు యొక్క విలువ అన్ని కాబోయే ఓటర్లుగా మీరు మంచి వ్యక్తులకి ఎన్నుకొని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఒక ప్లకార్డ్ చూసాను సార్ ఏసీపీ గారు, మనం తినే బియ్యమే ఏరి కోరి తెచ్చుకుంటాము, కానీ 5 ఏళ్ళ నుండే ప్రభుత్వం లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ఇది అన్నది ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి. సో థ్యాంక్ యూ.